మన భారతదేశ చట్టాల్లో కొంతమందిని కొన్ని గ్రూప్స్ని వల్నరబుల్ సెక్షన్స్గా భావిస్తాం. ఉదాహరణకి డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ ఉందనుకోండి. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే గృహహింస అమ్మాయిలకైనా అబ్బాయిలకు ఉండదా అని చెప్పి. కానీ గృహహింస చట్టం అనేది అమ్మాయిలకు ఫేవర్గానే ఉంటుంది, అది అమ్మాయిల కోసం చేసిందే. అదేవిధంగా ఇంతకుముందు మనకి సెక్షన్ 497 ఆఫ్ ఐపీసీ ఉండేది. అడల్టరీ అంటే ఒక పెళ్ళైన ఆవిడ ఒక స్ట్రేంజర్తో, భర్త కాకుండా ఇంకా వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంటే ఆవిడని విక్టిమ్గా భావిస్తారు. బయట వ్యక్తికే పనిష్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఆ పనిష్మెంట్ తీసేశారు జోసెఫ్ షైన్ కేసులో. కాకపోతే చట్టాలన్నీ కొన్ని వల్నరబుల్ సెక్షన్స్కే. అలానే పాక్సో చట్టం ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. ఈ చట్టం కింద పిల్లల్ని వల్నరబుల్ సెక్షన్స్గా తీసుకొస్తారు. అది జెండర్ న్యూట్రల్లా, పిల్లలంటే అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు. మొత్తం యాక్ట్లో సెక్షన్ 2D అనే ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ప్రకారం చైల్డ్ అంటే ఎవరు? చైల్డ్ అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళని చిల్డ్రన్గా భావిస్తారనమాట ఆ సెక్షన్ ప్రకారం. అయితే ఇటీవల మెడ్రాస్ హైకోర్టు విజయలక్ష్మి వర్సెస్ స్టేట్ రిప్రజెంటేటివ్స్ అనే కేసులో ఈ సెక్షన్ని అంటే చైల్డ్ డెఫినేషన్ని పునరాలోచించాలి, రీడిఫైన్ చేయాలని చెప్పింది 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకి. అదేవిధంగా కర్ణాటక హైకోర్టు కూడా ధార్వాడ్కి సంబంధించిన ఒక బెంచ్ ఒక కేసులో ఇదే రకమైన ఆలోచన చెప్పిందనమాట. అంటే ఏంటి అంటే చిన్నపిల్లలు అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలు ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో కాన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్లోకి దిగుతున్నారు. ఆ టైంలో ఇది రేప్ అని చెప్పి, సెక్షువల్ అసాల్ట్ అని చెప్పి, అగ్రవేటెడ్ సెక్షువల్ అసాల్ట్ అని చెప్పి తర్వాత దీనిపైన కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అంటే కాన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్ అనేది అన్ని ఒక క్రిమినాలిటీ కింద తీసుకొస్తున్నారనమాట. అయితే పిల్లలు వల్నరబుల్ సెక్షన్ కదా, వాళ్ళకి ఏం చేస్తారో వాళ్ళకి తెలీదు. కాబట్టి అది ఖచ్చితంగా క్రైమ్ కింద వస్తుందని వాదించే వాళ్ళు కొందరైతే, ఈ రోజుల్లో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏజ్ ఆఫ్ మ్యారేజ్కి ఏజ్ ఆఫ్ కన్సెంట్కి మధ్య తేడా మనకు తెలియట్లేదు. వెస్ట్రన్ కంట్రీస్లో అలా కాదు. ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనే కాన్సెప్ట్ ఉందంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలిసి కన్సెంట్ ఇవ్వటం అనమాట. సో ఈ రోజుల్లో 16-15 సంవత్సరాల పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారో దాని కాన్సిక్వెన్సెస్ తెలిసిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఈ టైంలో మనం ఆ డిఫరెన్స్ని తెలుసుకోకపోతే ఎట్లా? కాన్సెన్షువల్ రిలేషన్షిప్కి సెక్షువల్ అసాల్ట్కి చాలా తేడా ఉంది కదా అని చెప్పి డిస్కషన్ స్టార్ట్ అయిపోతుంది. ముఖ్యంగా చాలా వర్గాలు ఏమవుతుందంటే ఫస్ట్ ఒక కాన్సెన్షువల్ రిలేషన్షిప్లోకి దిగిన తర్వాత స్లోగా తర్వాత అది ఎప్పుడైనా ఆ రిలేషన్షిప్ బెడ్స్కొట్టిన టైంలో అవి కేసులుగా మారటం, రేప్ కేసులు, సెక్షువల్ అసాల్ట్ కేసులు, పాక్సో కేసులు రావటం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఈ చట్టంలో కాన్సెన్షువల్గా చేసిన పనికి ఒక క్రైమ్కి తేడా లేకుండా అయింది అని కూడా ఈ మధ్య చాలా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా కోర్టులు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఇప్పుడు మనకున్న చట్టాలు అసలు సోషల్ రియాలిటీకి దగ్గరగా ఉన్నాయా అనే ప్రశ్న కూడా చాలామంది వేస్తూ ఉంటారు. ముఖ్యంగా 2019లో పార్ట్నర్స్ ఇన్ లా అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ ఒక సర్వే చేసిందనమాట. వై గర్ల్స్ ఆర్ రన్నింగ్ అవే ఫర్ మ్యారేజ్, అంటే పెళ్లి చేసుకోవడానికి ఎందుకు పారిపోయి ఎలోపై చేసుకుంటున్నారు అని. ముఖ్యంగా దీనిలో ఒక చాలా రీజన్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళకి భయపడి ఇవన్నీ. ముఖ్యంగా క్రిమినలైజేషన్ ఆఫ్ కాన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్ ఇది కూడా ఒక కారణం అనమాట. దీంతో అసలు ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనే దాన్ని మనం తగ్గించవచ్చు కదా. అంటే భారతదేశంలో ఏజ్ ఆఫ్ మ్యారేజ్, ఏజ్ ఆఫ్ కన్సెంట్ రెండు కూడా 18 సంవత్సరాలు అనమాట. రకరకాల కేసులు, రకరకాల సెక్షన్స్, కాంప్లెక్సిటీస్ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు అబ్బాయిల పైన పెట్టే కేసులు అనమాట. ఉదాహరణకి సెక్షన్ 366 ఆఫ్ ఐపీసీ, అది కిడ్నాపింగ్ ఆర్ అబ్డక్షన్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్, ఈ సెక్షన్ పెడుతున్నారు. అలానే సెక్షన్ 6 ఆఫ్ పాక్సో యాక్ట్, సెక్షన్ 6 ప్రకారం అగ్రవేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్, దీని మీద కేసు వేస్తున్నారు. అది కాన్సెన్షువల్ రిలేషన్షిప్ అనే అగ్రవేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అని చెప్పి కేసు వేస్తున్నారు. అలానే సెక్షన్ 9 ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, దీని కింద కూడా వేస్తున్నారనమాట. ఇలా బలమైన సెక్షన్స్ ఉండటం వల్ల ముఖ్యంగా ఆడపిల్ల తల్లిదండ్రులు అమ్మాయికి ఇష్టమై జరిగినా సరే 18 సంవత్సరాల లోపల జరిగితే ఈ కేసులన్నీ వేసేస్తున్నారు. దాంతో ఏం జరుగుతుంది, దానివల్ల అది కాన్సెన్షువలా క్రైమ్ అనే దాని మీద ఆ డిఫరెన్స్ తెలియట్లేదు కోర్టులకు కూడా. అండ్ క్రైమ్ కాన్సెన్షువల్ అయినా అది క్రైమ్ లాగా అయ్యి అబ్బాయిల పైన పెద్ద పెద్ద పనిష్మెంట్లు కూడా వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే కొన్ని సందర్భాల్లో 16 to 18 మధ్య, అంటే ఓల్డర్ అడాల్సెంట్స్ అంటాం, చిన్నపిల్లలు అనుకోండి 13, 14
వాళ్ళకంటే 16 to 18 మధ్య వాళ్ళని ఓల్డర్ అడాల్సెంట్స్ అంటాం అనమాట. వీళ్ళు కనుక కొన్ని పనులు చేస్తే అవి కాన్సెన్స్తో చేశారా, కన్సెంట్తో చేశారా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది 18 నుంచి 16 తగ్గించాలని చాలామంది అంటున్నారు. అయితే ఇంకొకటి, ఒకవేళ కన్సెంట్ కనుక తగ్గిస్తే అది 16 సంవత్సరాలకు తీసుకొస్తే చాలా పెద్దవాళ్ళు దీన్ని మిస్ చేయకుండా, ఉదాహరణకి ఒక 16 ఏళ్ళ అబ్బాయికి ఒక 45 సంవత్సరాల ఆవిడకి సంబంధం ఉందనుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇంకొక ఆలోచన కూడా, ఈ 2 పార్ట్నర్స్ మధ్య ఏజ్ గ్యాప్ కూడా 5 years కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాంటప్పుడే ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది లీగాలిటీలోకి వస్తుంది, లేకపోతే మళ్ళీ అది క్రైమ్ కిందకి వస్తుంది అని చెప్పి. సో ఇవన్నీ చూస్తూ పోతే భారతదేశంలో చట్టాల్లో కొంత మార్పులు రావాలి సొసైటీ మారే కొందికి. అలా రాకపోతే అనవసరంగా కొంతమంది క్రిమినల్స్గా స్టాంప్ వేయబడతారు. దాంతోపాటు విక్టిమ్స్ కాకపోయినా వాళ్ళకన్నీ తెలిసి చేసినా విక్టిమ్స్ అని సమాజం నమ్ముద్ది అనమాట. ఈ మొత్తాన్ని పక్కన పెడితే చట్టాల్లోనూ సమాజంలోనూ చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మన వ్యవస్థలు ఏవైతే మన ప్రాపర్ సిస్టమ్స్ మనం డెవలప్ చేసుకున్నామో వాటిని మనమే కూల్చకుండా ఉంటే మంచిది. పాక్సో యాక్ట్ యొక్క విశిష్టత ఏంటంటే, ఎవరైతే ఇలా జరుగుతుందని గమనిస్తారో తెలుసుద్దో వాళ్ళు కూడా అది కనుక అథారిటీస్కి రిపోర్ట్ చేయకపోతే, అంటే ఒక చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ జరిగినప్పుడు ఎవరికైనా తెలిసినప్పుడు వాళ్ళు అథారిటీస్ రిపోర్ట్ చేయకపోతే వాళ్ళు కూడా పనిషబుల్ అనమాట. దాంతోపాటు పాక్సో చట్టం గురించి చాలామందికి అవగాహనే లేదు. 18 సంవత్సరాలు తక్కువ పిల్లలతో ఇలా పనిచేస్తే ఇటువంటి చట్టాలు భయంకరమైన శిక్షలు విధిస్తాయని కూడా తెలియదు అనమాట. సెక్షన్ 6 ఆఫ్ పాక్సో చట్టం కనుక ఇంప్లిమెంటేషన్లో, అంటే దాని కనుక అట్రాక్ట్ అవుతే more than 7 years పనిష్మెంట్ ఉంటుంది పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ కనుక జరిగితే. సో ఈ చట్టం గురించి అవగాహన తీసుకురావడం కూడా అంతే అవసరం. చాలా ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా, అంటే 10-11 సంవత్సరాల తర్వాత నుంచి దీని మీద పూర్తి స్థాయిలో సబ్జెక్టులో అవగాహన అవసరం అనమాట.